పశ్చిమ భారతదేశంలో శైవ మతానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వీర శైవ మత స్థాపకుడు ఎవరు అంటే బసవేశ్వరుడు. అయితే బసవేశ్వరుడు బసవ అని కూడా అంటారు. అయితే కర్ణాటక ప్రాంతాన్ని కాలచూరి బిజ్జలుడు పరిపాలిస్తుండగా ఆయన మంత్రి అయినటువంటి బసవేశ్వరుడే ఏంటి శైవ మతాన్ని, వీరశైవ మతాన్ని స్థాపిస్తాడు. ఈ వీరశైవ మతాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళని, అనుసరించే వాళ్ళని జంగములు అంటారు, లేదా లింగాయత్తులు అని కూడా అంటారు. ఈ జంగములు లింగాయత్తులు ఏంటంటే మామూలుగా ఈ జంధ్యధారణ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. బ్రాహ్మలే కాక కోమట్లు జంధ్యధారణ చేస్తారు, తర్వాత కంసాలి వాళ్ళు చేస్తారు, తర్వాత వడ్రంగి వాళ్ళు చేస్తారు, తర్వాత అంటే కొంతమంది జంధ్యధారణ చేస్తారు. లింగాయత్తులు కూడా జంధ్యధారణ చేస్తారు, కానీ జంధ్యానికి లింగం ఉంటుందన్నమాట. ఆ లింగం ఉంటుంది, చనిపోతే కూడా కూర్చోబెట్టి తీసుకెళ్తారు. ఇది ఒక వీరశైవం అని ఒక కొత్తగా తయారు చేస్తాడు. సో బసవ పురాణం అనేటువంటిది మనకు పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం లాంటి పాల్కురికి సోమనాథుడు రచించాడు అని చెప్పచ్చు. బసవేశ్వరుని గురించి, అతని శైవ మతం గురించి బసవ పురాణం అనేటువంటి గ్రంథంలో కూడా ఉంటుంది. అయితే ఈ వీరశైవ మతాన్ని అత్యంత గొప్ప దక్షిణ రాజులైనటువంటి కాకతీయులు పాటిస్తారు. ఈ వీరశైవ మతం అనేది పశ్చిమంలో ఉండేటువంటి శైవ మతం. సో కర్ణాటక ప్రాంతంలో పరిపాలిస్తున్న ఎవరైనా కాలచూరి బిజ్జలుని మంత్రి అయినటువంటి ఎవరు బసవేశ్వరుడు ఏం చేస్తాడు? వీరశైవ మతాన్ని స్థాపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, వీరశైవ మతాన్ని స్థాపిస్తాడు. ఈ వీరశైవ మతాన్ని అవలంబించే వాళ్ళని ఏమంటారు? అవలంబించే వారిని ఏమంటారంటే లింగాయత్తులు అంటారు. ఏమంటారు? లింగాయత్తులు అంటారు, లేదా జంగములు అని అంటారు. ఏమంటారు? జంగములు అని అంటారు. లింగాయత్తులు లేదా జంగములు అని అంటారు. సో ఈ విధంగా వీరశైవ మతాన్ని స్థాపిస్తాడు. వీరశైవ మతాని కోసం ఈ మన బసవేశ్వరుడు రచించినవి ఏంటి అంటే, రచించిన మామూలుగా ఉంటాయి కదా సందేశాలు, వాటిని రగడాలు అంటారు. ఏమంటారు? రగడలు. ఇతను రచించినవి రగడలు అన్నమాట. ఈ రగడలకు సంబంధించినటువంటి బసవేశ్వరుడు రచించిన రచనను, వీరశైవ మతాన్ని స్థాపించినవి రగడలు అంటారు. సో ఈ వీరశైవ మతాన్ని ఎవరు పాటించారంటే కాకతీయులు వీరశైవ మతాన్ని అవలంబించారు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా పశ్చిమ ప్రాంతంలో శైవ మతంలో గొప్ప వీరశైవ మతాన్ని స్థాపిస్తాడు.